ఇంకా ఇక మరి బీఆర్ఎస్ నుంచి ఇంకా జంపింగ్ జపాంగ్లు ఉన్నట్టేనా? ఇవ్వలేరండి. ముఖ్యమంత్రి గాంధీ కన్నా ముందు కూడా ఇట్లా చూడండి మీరు, ఇవాళ ప్రభుత్వం వచ్చి 9 నెలలు దాటిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఎవరైనా పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి అని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు ఎన్నికల స్టేట్మెంట్ ఇచ్చిండు. మా ఎమ్మెల్యేలను సంతల్లో కొన్నట్టు కొనని చెప్పి మాట్లాడాడు. కానీ మేము ఎవరిని కొనలే. ఆ రోజు ఏంది, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సభ్యులు రాజ్యాంగబద్ధంగా రాజీవ్ గాంధీ గారు ఏదైతే అదే మాట్లాడదాం. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, అది మాట్లాడదాం. సురేష్ పోలన్ నుంచి ఫోన్ చేశారు. సురేష్ గారు మాట్లాడండి శ్రీనివాస్ యాదవ్ గారితో. గెలుగు శ్రీనివాస్ గారు అంటే మాకు చాలా మంచి నాయకులు అండి, ఉద్యమ నాయకులు. మీరంటే చాలా ఇష్టం అండి. ఒకటి సార్, గాంధీ గారు పార్టీ మారటం వల్ల ఆయనకి 1% కూడా ఉపయోగం ఉండదు అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే శేర్లింగంపల్లి ప్రజలంతా ఎడ్యుకేటెడ్ వాళ్ళు, బాగా ఎడ్యుకేట్ అయిన కాన్స్టిట్యుయెన్సీ తెలంగాణలో. ఇంకోటి ఏంటి అంటే ఈ ఎన్నికే చివరి ఎన్నిక కావచ్చు గాంధీ గారికి. ఎందుకు అంటే ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్. అదొకటి. మియాపూర్ చేసిన డెవలప్మెంట్ తో సార్, చందానగర్ ఫ్లైఓవర్, మియాపూర్ ఫ్లైఓవర్, ఆల్విన్ ఫ్లైఓవర్ సార్, మొత్తం ట్రాఫిక్ వచ్చి అక్కడ ఇరుక్కుంటుంది. ఆ సమస్య మీద దృష్టి పెట్టకుండా ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకు ఉపయోగపడదు సార్? వాళ్ళ ఇళ్ళకి పోతే ఏమొస్తుంది, వీళ్ళకి పోతే ఏమొస్తుంది చెప్పండి. ఇంకొకటి, అది ఒక తెలంగాణ ఆంధ్రానే కాదు, రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్నవాళ్ళు ఈ గొడవలు ఏంటి ఇవేంటి అని చెప్పి అందరూ కూడా భయపడిన సందర్భం అది. సో నాకైతే ఆయన పార్టీ మారటం వల్ల 0% ఉపయోగం లేదు సార్ ఆయనకైతే. అదైతే నేను చెప్పగలుగుతా. కాన్స్టిట్యున్సీ ఎట్లున్నా ఏమో అది సార్. రైట్ సురేష్ గారు, ఓకే, అది కాలర్ అభిప్రాయం. ఓకే రైట్. కాకపోతే ఇందులో ఒకటి అంశం నేను తీసుకుంటానండి. చాలామంది ఇప్పుడు మారుతున్న కాలం, ప్రజల నాడి కూడా మనం చూస్తున్నాం. అసలు రోజు జరిగే విమర్శల్ని వీళ్ళు అంటున్నారు, ఏం సార్ ఇది మీరు మాట్లాడుకోవడాలి, ఆయనంటే ఈయనంటే అంటే ముందు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి సార్, పనులు చేయండి సార్ అంటున్నారు. ఇది 2 పార్టీలు నేర్చుకోవాలంటే అందరు పార్టీలు మైండ్లో ఉంచుకోవాలి. మరీ ఎక్కువగా సార్ మేము అదే చెప్తున్నాం. ప్రభుత్వం వ్యక్తిగతంగా ఆరోపణల మీద దృష్టి మరలి పక్కబెట్టి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ని కాపాడడం దానికోసం దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాం. ఇమేజ్ పెంచాలని కోరుతా ఉన్నాం. ప్రతిపక్షం అన్ని రకాల సలహా సూచనలు ఇచ్చడానికి మా పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉందని చెప్పి అసెంబ్లీ వేదికను మా నాయకులు మాట్లాడారు. మాట్లాడడం కూడా మళ్ళీ వ్యక్తిగతంగా దూషణ మీ దగ్గర నుంచి సలహాలు ఎక్కడ ఉన్నాయి సార్? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే పద్ధతి అట్లే ఉంటుంది. ఇష్టం ఉన్నట్టుగా బూతులు మాట్లాడడం, అసెంబ్లీ వేదికనే మాట్లాడడం ఒక గౌరవించాలి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అని గౌరవించాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మేము ఇట్లానే మాట్లాడడం, ఆయన కూడా మాటలు అదుపులో పెట్టుకోలేదు. ఏం మాట్లాడడం? కేసీఆర్ ఎప్పుడు వ్యక్తిగతంగా దూషించలే, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా దూషిస్తుండ్రు. రాష్ట్రంలో అందరికీ తెలుసు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడుతుండో, ఇవాళ ముఖ్యమంత్రి అయినా కూడా అదే పద్ధతిలో పోతుండు. సార్ ఒక స్థాయి కచ్చంలో ఒక మాట నిలకడ ఉండాలి. ఎన్నికల ముందు ఏం మాట్లాను, ఎవరైనా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అని చెప్పిండు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు? ఈయన అన్నాడు, ఎవరు కూడా మేము ఎవరిని జైన్ చేయించుకోం, మా డోర్లను వేసి పెట్టాం, మాకు ఫుల్ మెజార్టీ అనేది అవసరం లేదు, గ్రామాల్లో కూడా మేము వేరే పార్టీ కార్యకర్తలు మేము అసలే మేము చేసుకో, మాకు అవసరం లేదు అని చెప్పి మాట్లాడాను. కొంతమంది చాలామంది చూస్తున్నారు రావాలని, మేము డోర్లు వేసి పెట్టామని చెప్పిండు. 2 నెలల తర్వాత ఇక డోర్లు ఇక ఓపెన్ చేస్తున్నాం అని చెప్పిండు. ఓపెన్ చేసినాక ఎంతమంది వేరు? మెజార్టీ సభ్యులు వేరా? ఏమన్నా ఎవరు పోతలేవు, పోయే పరిస్థితి లేదు. ఎక్కువ అనుకోవట్లేదా మీరు? ఎక్కువ మంది అనుకోవట్లేదా? పోయిన మంది అయినా సరే సార్ ఇప్పుడు పోయిన వాళ్ళే బాధపడుతున్నారు. మొన్న గద్వాల ఎమ్మెల్యే గారు మళ్ళీ వచ్చి కలిసిపోయారు. చెప్పారా మీకు? నేనేమంటున్నా, మీరు జస్ట్ ఆరోపిస్తున్నారా, ఊరికే అంటున్నారా? నిజంగానే ఎవరన్నా బాధ? సార్ ఎవరు సిద్ధంగా లేరు. నేనేమంటున్నా, ఏ క్షణం వల్ల మిగతా వాళ్ళు మళ్ళీ వెనక వచ్చే అవకాశం కూడా ఉంది.